మహిళల అండర్ 19 T20 వరల్డ్ కప్ ఫైనల్లో భారత్ ఘన విజయం సాధించింది. ఫైనల్లో సౌత్ ఆఫ్రికాపై 9 వికెట్ల తేడాతో గెలుపొందింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సౌత్ ఆఫ్రికా 20 ఓవర్లలో 82 పరుగులకే ఆలౌట్ అయింది. 83 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ అండర్ 19 మహిళల జట్టు 11.2 ఓవర్లలో ఒకే వికెట్ కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. టీమిండియా తరపున గొంగడి త్రిష 44 రన్స్, సనికా చల్కి 26 రన్స్తో నాట్అవుట్ గా నిలిచారు. బౌలింగ్, బ్యాటింగ్ లో సత్తా చాటిన గొంగడి త్రిషకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ తో పాటు ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ దక్కాయి. టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ కి దిగిన దక్షిణాఫ్రికా ఆరంభంలోనే తడబడింది. 11 పరుగులకే తొలి వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత 20 పరుగుల దగ్గర వరుసగా 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ఏ దశలోనూ కోలుకోలేకపోయింది. సౌత్ ఆఫ్రికా తరపున వాన్ ఫస్ట్ 23 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచింది. భారత బౌలర్లలో గొంగడి త్రిష 3 వికెట్లతో సత్తా చాటింది. పరుణిక, ఆయుషి, వైష్ణవికి తలో 2 వికెట్లు దక్కాయి. రైట్, మ్యాచ్ కి సంబంధించి మరింత సమాచారం అనిల్ అందిస్తారు. అనిల్, విమెన్ అండర్ 19 వరల్డ్ కప్ విజేతగా భారత్ నిలిచింది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? మొదటి నుంచి కూడా ఏదైతే ఈ ఉమెన్స్ వరల్డ్ కప్ అండర్ 19 వరల్డ్ కప్ స్టార్ట్ అయిందో అప్పటి నుండి కూడా ఇప్పటి వరకు తుదిపోరు ఫైనల్ వరకు కూడా ప్రతి మ్యాచ్లోనూ ఇండియా చాలా మంచి స్కోరుతో విజయం సాధించాలని చెప్పొచ్చు. ఇక మనకు ముఖ్యంగా తెలుగు అమ్మాయి అంటే తెలంగాణ రాష్ట్రానికి చెందిన భద్రాచలం అమ్మాయి ముఖ్యంగా ఈ వరల్డ్ కప్లో చాలా కీలక పాత్ర పోషించారని చెప్పవచ్చు. ముఖ్యంగా 309 రన్స్తో మొదటిగా అంటే టేబుల్స్లో ఎక్కువగా అత్యధిక పరుగులు చేసిన టేబుల్స్లో మొదటిగా మన తెలుగు అమ్మాయి గొంగడి త్రిష నిలిచిందని చెప్పవచ్చు. ఈరోజు కూడా చాలా చక్కటిగా అంటే ఓపెనర్గా వచ్చినటువంటి త్రిష 33 బంతుల్లో 44 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచింది. ఆ తర్వాత మ్యాన్ ఆఫ్ ద సిరీస్తో పాటు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ కూడా గొంగిడి త్రిషకే దక్కిందని చెప్పవచ్చు. ఇక తెలంగాణ అంటే ఈ మొత్తం ఓవరాల్గా ఈ వరల్డ్ కప్లో కనుక చూసుకున్నట్టయితే ప్రతి మ్యాచ్లోనూ ఆడినటువంటి ప్రతి మ్యాచ్లోనూ ఇటు ఇండియా గెలిచినటువంటి పరిస్థితి. ఇక సౌత్ ఆఫ్రికా కూడా మొన్న సెమీస్లో జరిగినటువంటి ఆస్ట్రేలియాలో దాదాపు 8 వికెట్ల తేడాతో గెలిచింది. అందులో సౌత్ ఆఫ్రికా కూడా పూర్తిగా స్పిన్నర్లే చాలా కీలకమైనటువంటి బౌలింగ్ వేసారు. కానీ ఈరోజు ఇండియాను అసలు ఒక్క వికెట్ పడగొట్టారు, అంతే 9 వికెట్ల తేడాతో చాలా తక్కువ స్కోర్కే అసలు ఈరోజు మ్యాచ్ కనుక మనం ఒకసారి పొద్దున కనుక అబ్జర్వ్ చేసినట్టయితే స్పిన్నర్ల హవా కొనసాగిందని చెప్పవచ్చు. అటు వైష్ణవి శర్మతో పాటు సిసోడియా పట్టినటువంటి క్యాచ్తో పాటు ఇటు గొంగిడి త్రిష వేసినటువంటి బాల్స్కి 3 వికెట్లు, తర్వాత వైష్ణవి శర్మకి 2 వికెట్లు, సిసోడియా పట్టినటువంటి సిసోడియాకి 2 వికెట్లు, తర్వాత ఇలా అంటే మొత్తానికి 82 పరుగులకే పూర్తిగా ఆల్అవుట్ చేసినటువంటి పరిస్థితి. 83 పరుగుల లక్ష్యంతో టీమిండియా బరిలోకి దిగింది. కానీ 11.2 ఓవర్లలోనే చాలా తక్కువ ఓవర్లలోనే నిర్ణీత 20 ఓవర్లకు గాను 11.2 ఓవర్లలోనే పూర్తిగా సౌత్ ఆఫ్రికాను కూడా ఏదైతే ఇండియా టీము ఈ పరుగులు చేసిందని చెప్పవచ్చు. పూర్తి స్థాయిలో అంటే ఏదైతే వరల్డ్ కప్ స్టార్ట్ అయిన అప్పటి నుండి ప్రతిదీ కూడా అటు మన సెమీస్లో కూడా సెమీఫైనల్లో కూడా చూడొచ్చు. ఇంగ్లాండ్ పైన క్రికెట్ పుట్టినటువంటి ఇంగ్లాండ్ దేశాన్నే ఓడించినటువంటి పరిస్థితి. ఆ రోజు కూడా చాలా స్పిన్నర్లదే హవా కొనసాగింది. ఆ రోజు కూడా పూర్తి స్థాయిలో అటు గొంగిడి త్రిష కానీ, తర్వాత వైష్ణవి శర్మ కానీ, సిసోడియా కానీ, తర్వాత వీరు చాలా చక్కగా బౌలింగ్ చేస్తూ వారిని కట్టడి చేసేటువంటి ప్రయత్నం చేశారు. సో మొత్తానికైతే ఈరోజు ఈ అండర్ 19 వరల్డ్ కప్ ఇది మనకి భారత జట్టుకు భారత ఉమెన్స్కి ఇది 2వసారి ప్రపంచ కప్ గెలుచుకున్నారు. సో దీంట్లో కీలక పాత్ర పోషించింది తెలుగు అమ్మాయి అన్నట్టు కూడా ఇప్పటికే సోషల్ మీడియాలో వేదికగా అటు పోస్టులు చేస్తున్నారు. సో మొత్తంగా మనకు ఫస్ట్ నుంచి కనుక ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే వెస్టిండీస్తో ప్రారంభమైనటువంటి ఈ వరల్డ్ కప్లో మొదటగా 9 వికెట్లతోటి వెస్టిండీస్తో విజయం సాధిస్తే, తర్వాత మలేషియా పైన 10 వికెట్లతోటి ఒక్క వికెట్ పోకుండా మలేషియా మీద విజయం సాధించింది టీమిండియా. ఆ తర్వాత శ్రీలంక మీద కూడా 60 రన్స్ తేడాతో శ్రీలంక పైన విజయం సాధించింది. తర్వాత బంగ్లాదేశ్ పైన 8 వికెట్ల తేడాతో కేవలం 2 వికెట్లు కోల్పోయే 8 వికెట్ల తేడాతో ఈ టీమిండియా ఉమెన్స్ వరల్డ్ కప్లో విజయం సాధించింది. తర్వాత స్కాట్లాండ్ పైన, తర్వాత ఇంగ్లాండ్ పైన కూడా పూర్తిగా ఇట్లా ఆడినటువంటి ప్రతి మ్యాచ్లో కూడా విజయం సాధించింది. తర్వాత ఈరోజు ఫైనల్లో తలపడినటువంటి సౌత్ ఆఫ్రికా కూడా ప్రతి మ్యాచ్లో వారు కూడా చాలా కీలకంగా ఆడారు. బ్యాట్స్మెన్ కానీ బౌలింగ్ కానీ రెండిట్లో చాలా చక్కటి ప్రదర్శన కనబరుస్తూ ముందుకు సాగారు. కానీ ఈరోజు భారత బౌలర్ల దాటికి మాత్రం కుప్పకూలిపోయారని చెప్పవచ్చు. సో మొత్తానికైతే ఈరోజు జరిగిన ఈ ఫైనల్స్లో మాత్రం తెలుగు అమ్మాయి ఒక కీలక పాత్ర పోషిందని చెప్పొచ్చు. మ్యాన్ ఆఫ్ ద సిరీస్తో పాటు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ కూడా గొంగిడి త్రిష తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి భద్రాచలి అమ్మాయి
గొంగిడి త్రిషకే దక్కిందని చెప్పొచ్చు. సో ఈ మొత్తంగా ఈ ఓవరాల్గా ఈ వరల్డ్ కప్ కనుక చూస్తున్నట్టయితే గత వరల్డ్ కప్కి ఈ వరల్డ్ కప్ కనుక చూస్తున్నట్టయితే ఏదైతే ఆ స్క్వాడ్ ఏదైతే వీరి టీంకి సంబంధించి కూడా ఎలాంటి మార్పులు జరగలేదు. మొన్న సెమీఫైనల్లో జరిగినటువంటి ఆ టీంనే ఈరోజు కూడా పూర్తి స్థాయిలో దించారు. సో మొత్తానికైతే ఈరోజు ఈ జరిగినటువంటి ఈ వరల్డ్ కప్లో కీలక పాత్ర పోషించిన తెలుగు అమ్మాయికి ప్రశ్నలు వరిస్తున్నాయి మౌనిత.